నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ షో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్ వార్తలు చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మీకోసం నేను అనేది మన ఛానల్ నెంబర్. మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాల ఎట్లాంటి వార్తలు రాసిరు, ప్రజలకు కనీసంగా ఉపయోగపడే విధమైన వార్త ఏంది, మరి ప్రజల కోసం ఈ యొక్క ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఎలాంటి వార్తను ముందుకు తీసుకొచ్చిండో చూద్దాం. ఇక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేయని జనరేటర్, బడ్జెట్ లేదంటూ కుంటి సాకులు, తరచూ విద్యుత్ కోతలు, వాయిదాలు పడుతున్న ఆపరేషన్లు, ఇబ్బంది పడుతున్న రోగులు. ఎక్కడనట అంటే కళ్యాణనగర్ గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల జనరేటర్ పనిచేస్తలేదట, కరెంటు కోతలు ఉన్నాయట, ఇక కుంటి సాకులు చెప్తారట. మరి బడ్జెట్ లేదు, అందుకే జనరేటర్ నడతలేదు అని చెప్పేసి చెప్తున్నారట. ఇక ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఏకైక మెడికల్ కాలేజ్, మరి సింగరేణి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ అండర్లో పనిచేస్తున్న ప్రభుత్వ దవాఖానలు కూడా కరెంటు కోతలు, మరి రోగుల కష్టాలు అన్న ముచ్చటనే మనకు గుర్తొస్తాయి. ఇక కరెంట్ ఉండదు, జనరేటర్ నడవది, మరి పైసలు ఉండయి. మరి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వ దవాఖాను మరి వాళ్ళకే తెలియాలి. మరి ఏం రాసిండు జర్నలిస్ట్ అన్న, ఎట్లాంటి విషయాన్ని సమకూర్చిండో చూద్దాం. ఇక గోదావరిఖని ప్రభుత్వ దవాఖానాల పడకల సంఖ్య పెరిగిన సమస్యలు మాత్రం తీరడం లేదు. నిజమే అన్న, ప్రభుత్వ దవాఖానా అప్డేట్ అయినా కూడా, అప్గ్రేడ్ అయినా కూడా ఆ యొక్క సమస్యలు అనేది తీరుతలేవు. ఇది నిజమే. ఇక ఇంత పెద్ద ఆసుపత్రిలో జనరేటర్ లేక రోగులు విలవిలలాడుతున్నారు. ఇటీవల విద్యుత్ కోతలతో ఆపరేషన్లు వాయిదా పడుతుండటంతో రోగులతో పాటు ఆపరేషన్ చేసే వైద్యులు కూడా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. పలు సందర్భాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్లను కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. వైద్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక ఇనుర్రి మనం మంచిగినాలి ఏంటట, కరెంటు కోతల వల్ల మరి జనరేటర్ పెట్టి రోగులకు అత్యవసర సమయంలో కూడా ఆపరేషన్లు చేయలేని దుస్థితి ఎక్కడ ఉన్నదట అయ్యా అంటే గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలా కనబడుతుందట. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ పక్కనే అంటే ఇక చెప్తారు, మేము మెడికల్ కాలేజ్ పెట్టినాం. ఏది మెడికల్ కాలేజ్ పెట్టి కరెంటు బంద్ చేసి ఆపరేషన్లు లేకుండా రోగులను ఇబ్బంది పెట్టుడా? మరి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ప్రభుత్వ దవాఖానల సరిపడు సిబ్బంది లేదు. వైద్యులు రావడానికి అంటే ఇక్కడికి రావాల్సిన ప్రొఫెసర్లు, ఇక్కడికి రావాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాలేకపోతున్నారు. అంటే కనీస సౌకర్యాలను కల్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వ దవాఖానాకు సంబంధించిన అధికారులు చేయడం లేదనే చెప్పుకోవాలి. ఇక వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, అధికారుల దగ్గర పోతే చేస్తాం, తెత్తాం, ఇక పెడతాం, ఇక తీసుకొస్తాం అని చెప్పేసి చెప్తారు. మరి ఎమర్జెన్సీ సమయంలో ఆపరేషన్లు చేయకపోతే ఆ అధికారులకు సంబంధించిన కుటుంబీకులు, లేకపోతే ఆ అధికారులకు సంబంధించిన బంధువులు ఎవరైనా ప్రాబ్లం అంటే సమస్యలో ఉంటారా? లేదు కదా. సామాన్య ప్రజలు సచ్చినా ఆలోచించే అధికార యంత్రాంగం అయితే కనబడతలేదు, ఏ శాఖలో కూడా లేదు. మరి అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన శాఖలో కూడా, ఆరోగ్య శాఖలో కూడా ప్రభుత్వ దవాఖానలో సామాన్యులు చనిపోతే పట్టించుకునే పరిస్థితి కూడా కనబడే పరిస్థితి అయితే కనబడతలేదు. ఇక ఇంత మంచి చక్కటి దవాఖాన, ఇక ఎమ్మెల్యే సారు మరి ఈ యొక్క ప్రభుత్వ దవాఖాన పైన దృష్టి పెట్టాలని నేను గతంలో ఏసీలు రిపేర్ చేసే కానుంచి మొదలు పెడితే నిన్నటి వరకు ల్యాబ్లో కూడా పనిచేయని పరిస్థితులు నెలకొన్నాయి. మరి ల్యాబ్లకు సంబంధించిన కూడా ఇక్కడ అనేక రకాల పరీక్షలు చేయట్లేదని కూడా మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా మళ్ళీ కొత్త పంచాయతీ, ఏది పంచాయతీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జనరేటర్లు పనిచేస్తలేవాట. మరి రోగులు విలవిలలాడుతున్న రోగుల కష్టాలను కనబడుతున్నా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నదట అధికార యంత్రాంగం.
మరి ప్రభుత్వ దవాఖాన అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా, మీకు సిగ్గు గనక ఉంటే నిజంగా గోదావరిఖని పట్టణంలో ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడం కాదు, ముందుగాల దాంట్లో ఉన్న సమస్యలను తీర్చే ప్రయత్నం చేయుర్రి, తర్వాత మీరు అప్గ్రేడ్ చేయుర్రి, ఆ తర్వాత ఇంకేమైనా చేయుర్రి. కానీ ఈ యొక్క పరిస్థితులు ఎమర్జెన్సీ సమయాల్లో కూడా ఏంటిది ఆపరేషన్ చేయలేని దుస్థితి ఉన్నది అంటే సిగ్గనిపియాలి ఆ ప్రభుత్వ దవాఖాన అధికారులందరికీ. ఇది నేను చెప్పే ముచ్చట. ఇక రోగులతో పాటు ఆపరేషన్లు ఇక సింగరేణి రామగుండం సింగరేణి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 362 పడకలకు పెరిగిన ఆసుపత్రికి కావాల్సిన యంత్రాలు అందుబాటులోకి రావు, వచ్చిన తేనియరు, తెచ్చిన వీళ్ళు పెట్టరు, తెచ్చిన ఇవి నడవవు. ఎలాంటి సౌకర్యాలను కల్పించినా కూడా అవి మాత్రం ఆ ప్రభుత్వ దవాఖానాలో పూర్తి స్థాయిలో నడవయి. ఎందుకు నడవయి అంటే వాళ్ళ ప్రభుత్వ దవాఖానాలు కాకుండా వాళ్ళు ప్రభుత్వ వైద్యులు కనుక వాళ్ళు బయట ప్రైవేటు దవాఖానాలు, ప్రైవేటు ల్యాబులు, ప్రైవేటు సిటీ స్కాన్లు నడిపించుకోవడం కోసం ఆ యొక్క యంత్రాలను ఉపయోగించరు. మరొకవేళ అవన్నీ ఉపయోగిస్తే బయట వాళ్ళకి సంబంధించిన దవాఖానాలు నడవవు, వాళ్ళకి సంబంధించిన పరీక్షలు అంటే ల్యాబులు నడవవు, వాళ్ళకి సంబంధించిన స్కానింగ్ సెంటర్లు నడవవు. కావచ్చి ప్రభుత్వ దవాఖానాల అవి తీసుకొచ్చినా కూడా నడిపించే ప్రయత్నం చేయరు. నిన్న మొన్న మనం గతంలో చెప్పుకున్నాం, వాళ్ళు ప్రైవేటు ల్యాబులకు రాస్తున్నారు పరీక్షలు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఆ ల్యాబ్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు అక్కడికి రాస్తున్నారు. ఇక ముచ్చట గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. గింత చక్కటి ప్రభుత్వ దవాఖానా ఇక 362 పడకలు పెంచుతేంది, 1000 పడకలు పెంచుతేంది, ఒక్క పడక పెంచినా చేసేదేం లేదు, పడకలు పెంచకపోయినా చేసేదేం లేదు. కనీస సౌకర్యమైన గాలిని అందించలేకపోతారు, వెలుతురుని అందించలేకపోతారు, నీటి సౌకర్యం ఉండదు, చెత్త చెదారం హాస్పిటల్లో అంతా అట్లనే క్లీనింగ్ ఉండదు. ఏది చూసినా కూడా ప్రభుత్వ దవాఖానకు పోతే ఒక రోగితో పోయిన వ్యక్తి మళ్ళీ 2 రోగులుగా తయారై వస్తారు. అది ప్రభుత్వ గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకున్న స్పెషాలిటీ. ఇక చెప్పమంటే నాయకులు చెప్తారు, మరికి హాస్పిటల్ కనబడతలేదో తెలుస్తలేదు. మరిగా పాత జనరేటర్ ఉన్నా దానిలో లోడ్ సరిపోకపోవడం, 10 నిమిషాలు మాత్రమే జనరేటర్ నడిచి ఆగిపోతుంది. ఎప్పుడో ఆసుపత్రి ప్రారంభించిన నాటి జనరేటర్ వాడకంతో అది సరిగా పనిచేయడం లేదు, కనీసం అందులో డీజిల్ కూడా పోయడం లేదు, డీజిల్ కు బడ్జెట్ లేదంటూ కుంటి సాకులు చెబుతూ ఉన్న జనరేటర్ కూడా నడిపించలేని స్థితిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో విద్యుత్ శాఖ తరచూ మరమ్మతుల పేరిట 2-3 రోజులు విద్యుత్ సరఫరాను గంటల తరబడి నిలిపివేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక హాస్పిటల్ కచ్చినప్పుడు తెచ్చిన జనరేటర్ అట, గదే జనరేటర్ తోటి నడిపిస్తారట. ఇక 362 200 కోట్లు వెచ్చినాం, 1000 కోట్లు వెచ్చినాం, 100 కోట్లు వెచ్చినాం. మరి ప్రభుత్వ దవాఖానకు ఏడవెచ్చిర్రు, కనీసం జనరేటరే లేదు. ఎందుకు సిగ్గనిపించాలి నాయకులకు? మరి ఎందుకుంటుందో ఆ ప్రభుత్వ యంత్రాంగానికి తెలవాలి. మరి ఎందుకు ఆ ప్రభుత్వ దవాఖాన అక్కడ తీసేయరి? మరి ఏం చేయమంటారు? ఎట్లాగూ సామాన్య ప్రజలు ఏదో ఒకటి కూలీనాలు చేసుకొని అచ్చిన పైసలతోటి మీ ప్రైవేట్ దవాఖానాలకి పోయి చూపెట్టుకుంటాం. ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అనే చెప్పుకోవాలి. కనీసం జనరేటర్ ఉండదా? కనీసం ప్రజలారా అర్థం చేసుకోవాలి. అంత పెద్ద హాస్పిటల్ వచ్చినప్పుడు, అంత పెద్ద అప్గ్రేడ్ చేసినామని చెప్పినప్పుడు, అన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు ప్రభుత్వ దవాఖానకు ఒక కొత్త జనరేటర్ సౌకర్యాన్ని కల్పించకపోతే ప్రభుత్వం ఎందుకు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు, అందులో ఉండే అధికారులు ఎందుకు, స్థానిక నాయకులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మనకు అవసరం లేదు కదా. మరి మీరు చెయ్యను అని చెప్తే మేమన్నా చందాలు వేసుకొని ఆ ప్రభుత్వ దవాఖానకు జనరేటర్ కొనిచ్చే ప్రయత్నం చేస్తాం. సింగరేణి సౌజన్యం, అటు ఎన్టీపీసీ సౌజన్యం, అటు ఆర్ఎఫ్సిఎల్ సౌజన్యం, మరొక వైపు బీఫారోజ్ సౌజన్యం తోటి అనేక రకాల వస్తువులను ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఆ ప్రభుత్వ దవాఖానాలో ఎలాంటి వస్తువులను కూడా సమకూర్చిన దాఖలాలు అయితే చాలా తక్కువనే ఉంటాయి. ఎన్టీపీసీ సౌజన్యం తోటి వాటర్ ఏర్పాటు చేస్తుంది, ఎన్టీపీసీ సౌజన్యం తోటే ఆ యొక్క వెంటిలేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది, ఎన్టీపీసీ సౌజన్యం తోటే మరొక బిల్డింగ్ ఏర్పడుతుంది, సింగరేణి సౌజన్యం తోటే ఇక్కడ మెడికల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ప్రభుత్వం ఏం పెట్టి పనిచేస్తుంది? ప్రభుత్వానికి పైసలు లేవా? ప్రభుత్వం దగ్గర మొత్తానికే పూర్తి స్థాయిలో గత పరిస్థితులు కంటే అధ్వానంగా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. ఎందుకు నాయకులు ఉంటున్నారో స్థానికంగా అయితే అర్థమైతే లేదు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి చెప్తున్నాను,
మన ఛానల్ ద్వారా అనేక విషయాలను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అన్నా, మీరు ఒక్కసారి ప్రభుత్వ దవాఖాన వైపు చూడాలి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వైపు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మరి మీరు పెట్టాలి. ఇది మీరు ప్రస్తుతం మాకు అందుబాటులో లేరు కనుక మీరు మళ్ళీ అందుబాటులోకి వచ్చినాక ప్రతిరోజు మీ వెంటే ఉంటది నిరుద్యోగి న్యూస్ ఛానల్. ఇది ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, ఎవరు చూసినా కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వెంటనే ఉంటది. అనేక సమస్యలు కుంటిపడిపోతున్నాయి, అనేక సమస్యల పైన దృష్టి పెట్టాల్సిన సమయం రావాల్సి వచ్చింది. మరి సమయం వచ్చింది, మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఉంటది. ఒక చిన్న సాకు, ఏం సాకు, డీజిల్ పోయడానికి పైసలు లేవట, సిగ్గనిపిస్తలేదు. నిజంగా ప్రభుత్వ దవాఖానాలో ఉన్న అధికార యంత్రాంగానికి సిగ్గుపడాల్సిన ముచ్చట ఏంది అంటే, మరి నిజం ఇది. ఒక జనరేటర్ లో డీజిల్ పోయలేని పరిస్థితిలో ఉన్నది గోదావరి కానీ ప్రభుత్వ దవాఖానా అంటే సిగ్గు చేటు ఇది. మరి నాయకులు ఎక్కడున్నారు? పైసలు లేకపోతే ఒక ఫ్లెక్సీ పెట్టుర్రి. ఎవరైతే చందాదారులు ఎవరైనా ప్రభుత్వ దవాఖానా జనరేటర్ నడవడం కోసం డీజిల్ దాతలు ఉంటే చెప్పుర్రి అంటే మా ఛానల్ వస్తుంది. మరి ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు, అనేక మంది సామాన్య ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మా అవసరాలు, మా సామాన్య ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన దవాఖానా. మేము ఆ దవాఖానకు సంబంధించి ఆ జనరేటర్ లో డీజిల్ పోసుకుంటాం. మరి ఎవరైనా ఒక్క రోజుకైనా ఇస్తారు, మళ్ళొకరు మరొక రోజుకైనా ఇస్తారు. సిగ్గుపడాలి ప్రభుత్వ దవాఖానా అధికార యంత్రాంగం. ఇది ఇంత సిగ్గుసేట. మరి డీజిల్ కు కూడా పైసలు లేవని చెప్పుకుంటున్నారంటే సిగ్గుపడాల్సిన ముచ్చట కాదు. నిజంగా ఇక చెప్పద్దు. మరి అట్ట పరిస్థితులు ఉన్నాయి. వాయిదా పడుతున్న ఆపరేషన్లు చేసే సమయంలో విద్యుత్ సరఫరాతో పాటు జనరేటర్ కూడా అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ జనరేటర్ పనిచేయకపోతే ఎప్పుడు విద్యుత్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో వైద్యులు రోగులను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో ఆపరేషన్లు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇలా ఆపరేషన్లు వాయిదా వేయడంతో రోగుల ప్రాణాలు సంకటంగా మారింది. వైద్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా కనీస సౌకర్యాలు కనిపించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవాలి. పేరుకు పెద్ద దవాఖానా, పేరు గొప్ప ఊరు దిబ్బ అంచే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న గోదావరి కానీ ప్రభుత్వ దవాఖానా అని చెప్పుకోవాలి. నేను ప్రతిసారి ముందు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని ఎందుకు పెడుతున్నా అంటే, మరి మనకు అనేక సమస్యలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కల్పించింది కాబట్టి మరి ఆ కార్పొరేషన్ పరిధిలో ఆ కార్పొరేషన్ వెనుకాల ఉన్న ప్రభుత్వ దవాఖానా ఇది. మరి నాకు తెలియక అడుగుతున్నా కానీ తెలిసి అయితే అడుగుతలేను. మరి నిజంగా ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన అధికారి ఏం చేస్తాడు? ఒక రోజు ఒక 500 పెట్టి డీజిల్ పోయించితే ఏమన్నా నష్టం జరుగుతుందా? అట్లా మీరు ఒక ఫ్లెక్సీ పెట్టుర్రు డీజిల్ మన జనరేటర్ నడతలేదు, పైసలు లేవు మా దగ్గర అని చెప్పేసి ఫ్లెక్సీ పెడితే మరి దాతలు ఎవరన్నా ఉంటే మీకు ఆ డీజిల్ సమకూర్చే ప్రయత్నం చేస్తారు. లేదంటే పైసలన్నీ చందాలు వేసుకొని ఒక మంచి జనరేటర్ కొనుక్కొని మన దవాఖానాను అభివృద్ధి చేసుకుందాం. అనేక మంది రోగాల బారిన పడి అక్కడికి రావడం జరుగుతుంది. అనేక సామాజిక వర్గాలు కూడా రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీ నాయకులు కూడా దారిలో వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ దవాఖానకే తీసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంటది. ఇది కూడా నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ జరిగినా కూడా సిగ్గులేని నాయకులు, సిగ్గులేని అధికారం, ఎందుకు ఈ యొక్క అధికార యంత్రాంగం ఉన్నది, ఎందుకు ఈ పాలనా నాయకులు నాకైతే అర్థం అయితే లేదు. ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచన వేయాలి. మరి ఎంత మంచి పరిపాలన గతంలో పాలించరు, ప్రస్తుతం పాలిస్తున్నారు. మన యొక్క పరిపాలన ఎట్లా ఉన్నది, కనీస సౌకర్యాలు ఎక్కడ పోయినాయి, ఏంది మరి ఈ పరిస్థితి అన్న ముచ్చట ఆలోచన వేయాలి. ఇక డీజిల్ కు పైసలు లేవాట ప్రభుత్వ దవాఖానాల గోదావరి పట్టణంలో సిగ్గుపడేలా ఉన్నది ఈ యొక్క ముచ్చట అనే చెప్పుకోవాలి. డీజిల్ కూడా బడ్జెట్ లేదు. పాత జనరేటర్ లో డీజిల్ పోయడానికి కూడా బడ్జెట్ లేదంటూ చేతులు ఎత్తుతున్నారు. కరెంట్ ఎప్పుడు పోతుందో తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆసుపత్రిలో కూడా గంటల తరబడి కరెంటు నిలిచిపోవడంతో ఓపీ, ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో
ఏవోనుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మెయింటెనెన్స్ చేసే ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా మనోవేదనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా రోగుల ప్రాణాలను కాపాడడం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని రోగులు వైద్యులు కోరుతున్నారు. ఎవరికి చెప్పిరట, ఏవోకి చెప్తే ఏవో ఎన్నిసార్లు చెప్పినా కూడా బర్ర మీద వాన పడ్డట్టే, దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఇక ఇట్లా ఉన్నది ప్రభుత్వ దవాఖాన పరిస్థితి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏవో సార్ పట్టించుకుంటలేరట. మరి ఏవో సారో మేడమో కానీ మరి ఆ ఏవో అధికారులు అయితే పట్టించుకుంటలేరు. ఏది దున్నపోతు మీద వాన పడ్డ పరిస్థితి. నువ్వేమన్నా చెప్పుకో, మా కుటుంబీకులా లేదంటే మా యొక్క బంధువులా మరి చచ్చిపోయేది అక్కడ. మా యొక్క బంధువులు ఏమైనా ప్రభుత్వ దవాఖానాలు ఉంటారు, మా ప్రైవేట్ దవాఖానాల్లో ఉంటారు, మా ప్రైవేట్ ల్యాబ్లో పోతారు, మా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో పోతారు. ఈ దవాఖానాలకు ఎందుకు వస్తారు, ఈ చెత్త కుప్పలకి ఎందుకు వస్తారు, ఈ చెత్త కుప్పల ఎందుకు వైద్యం చేసుకోవడానికి వస్తారు అన్న ఆలోచనలో అన్న సందంగానే ఉన్నారన్న చెప్పుకోవాలి. అసలే మూలిగే నక్క మీదనట తాటిపండు పడ్డదట. మరి ఆ తాడి చెట్టు కింద పోయి నక్క కూర్చుంటే అది మూలుకుంటే ఏదో దెబ్బ దాకి పోయి తాడి చెట్టు కింద కూర్చుంటే ఆ మూలుగుతున్న నక్క మీద నాటో తాటిపండు రాలి కింద పడ్డదట. అసలే దానికి దెబ్బలు లాగి తాడి చెట్టు కింద కూర్చుంటే ఆ తాటిపండు పడితే మళ్ళీ ఇంత నొప్పి వచ్చినాడు. సామాన్య ప్రజలకు ఏ పరిస్థితిలో కూడా ఏ ప్రాంతమైనా ఏ వ్యవస్థలో అయినా కనీస సౌకర్యాలు కల్పించే ప్రయత్నం లేదు. ఆ సమయంలోనే మళ్ళా మనము వైద్యం కోసం అని పోతే అక్కడ కూడా ఇదే కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇయో గిట్లా ఉన్నది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ పరిస్థితి అన్న ముచ్చట మీరు గుర్తు పెట్టుకోవాలి. బడ్జెట్ లేదని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గుపడాల్సిన ముచ్చటనే కదా ప్రజలారా. ఒక జనరేటర్లో బడ్జెట్లో డీజిల్ పోయాలంటే మినిమం 10 నుంచి 15 లీటర్లు ఉంటుంది పర్ డేకి, లేదా 2-3 గంటలకు. మరి మీ దగ్గర పైసలు లేవంటే ఎమ్మెల్యేకి చెప్తేనో లేదంటే ఎమ్మెల్యే నిధుల నుంచో, కార్పొరేషన్ దగ్గర పైసలే లేవు నిధులు ఎక్కడి కానీ ఇక ఎమ్మెల్యే గారిని అడిగేది ఉంటే ఎమ్మెల్యే గారి నిధులు నుంచలు వచ్చేదో, లేదంటే స్థానిక నాయకులు ఉన్నారు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించేది ఉండే. ఎన్ని లేవు స్వచ్ఛంద సంస్థలు? రామగుండం నియోజకవర్గంలో, గోదావరిఖని పట్టణంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే వాళ్ళేమో, ఏది లేకపోతే ఫ్లెక్సీ కట్టేది ఉండే హాస్పిటల్ ముందు. వచ్చే వాళ్ళు ఎవరైనా రోగులతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన దగ్గర జనరేటర్ ఉన్నది కానీ దాంట్లో డీజిల్ కు పైసలు లేవు, ప్రభుత్వ దవాఖానాల బడ్జెట్ లేదు అయ్యా అని చెప్పేసి పెడితే మరి ఎవరు ఎంత తోచిన సాయాన్ని అంత వేసేవాళ్ళు కావచ్చు. లేదంటే సామాన్య ప్రజలు అక్కడక్కడ ప్రధాన చౌరస్తాల లేదంటే సెంటర్ల ఫ్లెక్సీలు కట్టుర్రి, ప్రభుత్వ దవాఖానాల జనరేటర్ ఉన్నది కానీ దాంట్లో డీజిల్ పోయేనికి పైసలు లేవు, బడ్జెట్ లేదని చెప్పి ఫ్లెక్సీలు కట్టుర్రి. పాపం ఆటో అన్నలు లేదంటే ఏదో ఒక కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, అనేక రకాలకు సంబంధించిన సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ మనిషికి ఎంతో వాళ్ళ తోచిన సహాయాన్ని అందించే వాళ్ళు, మా ఛానల్ కూడా అందించేది కావచ్చు, లేదంటే ఇతర మీడియా మిత్రులు అందించే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర నాయకులు ఉన్నారు, అనేక వర్గాల వాళ్ళందరూ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఇతరాదులు ఉన్నారు, సామాన్యంగా సమాజ సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వ దవాఖానాల జనరేటర్ కు డీజిల్ లేదట అంటే పైసలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే రోగులకు అండగా ఉండాలి, మరి సామాన్య ప్రజలకు అండగా ఉండాలని చాలా మంది ఉన్నారు. మరి నాయకులకు సిగ్గుపడాల్సిన ముచ్చట ఏంటంటే ప్రభుత్వ దవాఖానాల జనరేటర్ల డీజిల్ కు పైసలు లేవట. గటు పోయి చూడుర్రి. మరి ఎందుకుంటారు ఆ ప్రధాన సౌరస్థలాల, ఎందుకుంటారు ఆ ప్రధాన కేంద్రాల, ఎందుకుంటారు ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కావచ్చు. ఇక జిల్లా కలెక్టర్ కి చెప్పాలి అసలు ముచ్చట ఏంటంటే, ఇగో సారు మా గోదావరిఖని పట్టణంలో ఈ వార్త సార్కి అందేలా చేస్తా నేను. మరి సార్కి చెప్పేది ఏంటంటే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది ఏంది, మరి వైద్య అధికారికి కూడా పెద్దపల్లి జిల్లా వైద్య అధికారికి కూడా చెప్పేది ఏంటంటే, సార్లు దయచేసి మా గోదావరిఖని ప్రభుత్వ దవాఖానాల జనరేటర్ ఉన్నది కానీ అందులో డీజిల్ పోయడానికి మా ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన వాళ్ళ బడ్జెట్ లేదు, ₹1 కూడా లేదు. దయచేసి మీరు మీ యొక్క మానవతా దృక్పథంతో ఆలోచించి మా గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు డీజిల్ ను, ఆ జనరేటర్ కు సంబంధించిన డీజిల్ ను దానం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని, జిల్లా వైద్యాధికారిని, మరి సంబంధిత అధికారులను, మరి స్థానిక నాయకులను, ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ, పెద్దపల్లి జిల్లా ఉన్న మంత్రి గారిని అందరినీ అడుగుతున్నా, దయచేసి మా గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు సంబంధించి ఈ యొక్క కరెంటు కష్టాలు పోయేటట్టు చూడుర్రి. మరి జనరేటర్ సౌకర్యాన్ని దయచేసి మా యొక్క గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు కల్పించే ప్రయత్నం చేయుర్రి. ఇక ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నకు చెప్పేది ఏంటంటే, అన్న మీరు ప్రభుత్వంతో తర్వాత మాట్లాడుర్రి,
ప్రస్తుతం మీ సొంత ఖర్చులు పెడతారా లేదంటే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ప్రభుత్వ దవాఖానాల ఒక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నం చేయురన్నా. మీరు ఎక్కడున్నా నా ద్వారా మీకు ఈ యొక్క ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన వార్త, ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించుతా అన్న. ఖచ్చితంగా మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని గోదావరి కానీ ప్రభుత్వ దవాఖాన పైన ప్రత్యేక దృష్టి పెట్టి రోగుల సమస్యలు తీర్చే ప్రయత్నం చేయురి. ఇగో గిది ప్రజలారా, డీజిల్కు పైసలు లేవు గోదావరి కానీ ప్రభుత్వ దవాఖానాల. ఇది ఇవాళ ముచ్చట.